హాయ్ అండి, హాయ్, హలో, నమస్తే, అస్సలం అయికం. ఈరోజు డేట్ వచ్చేసి 15th January 2025. టైం వచ్చేసి 2:30 PM ఇన్ సౌదీ అరేబియా. సారీ, కొంచెం వీడియో లేట్ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా మనం న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మంచి ఎంత జరుగుతుందో చెడు కూడా అంతే జరుగుతుందని మనం చెప్పవచ్చును. దానికి ఒక చిన్న ఉదాహరణగా ఒక వ్యక్తి, అతనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పకూడదు, ఒక వ్యక్తి సౌదీ అరేబియాకి హౌస్ డ్రైవర్గా వచ్చి అతను పనిచేస్తున్న ఇంట్లో పని నచ్చకనో లేక వాళ్ళ ఇంట్లో యజమాని వాళ్ళు పెట్టే ఇబ్బందులు ఇష్టం లేకనో మొత్తానికి అతను తిరిగి ఇండియా అయితే వెళ్ళిపోవడం జరిగింది. అంతటితో ఊరుకోకుండా కొన్ని రోజుల తర్వాత సౌదీ అరేబియాలో అతను చేసిన పని గురించి, అతనికి ఇంట్లో ఆ కుటుంబ సభ్యులు పెట్టిన ఇబ్బందులను గురించి ఒక వీడియో పోస్ట్ చేస్తూ కొంచెం అసభ్యకరమైన మాటలతో ఒక వీడియో అయితే పోస్ట్ చేశాడు. ఇదిలా ఉండగా అతను వేరే వీసాలో తిరిగి మస్కట్కి అయితే వెళ్ళిపోవడం జరిగింది. బట్ అతను చేసిన పోస్ట్ ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యి తిరిగి చివరికి సౌదీ అరేబియాలో అతను అంతకుముందు పనిచేస్తున్న ఇంట్లో ఉన్న యజమాని కాస్త ఈ వీడియో చూడడం జరిగింది. దీన్ని సీరియస్గా తీసుకున్న అతను ఇతని యొక్క పాస్పోర్ట్ ట్రావెల్ రికార్డును ఆధారంగా చేసుకుని మస్కట్కి వెళ్ళి మస్కట్లో ఈ వ్యక్తిని తీసుకొచ్చి సౌదీ అరేబియాలో ఉన్న జైల్లో వేయడం అయితే జరిగిందండి. సో ఫ్రెండ్స్, హౌస్ డ్రైవర్స్ కానీ హౌస్ వర్కర్స్ కానీ ఎవరైనా సరే ఇలాంటివి జరగకుండా, రిపీట్ అవ్వకుండా కాస్త జాగ్రత్తగా తీసుకోగలరు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గత కొన్ని రోజులుగా కాస్త మతిస్థిమితం సరిగ్గా లేనట్టుగా ప్రవర్తిస్తూ రియాద్ బథా ప్రాంతంలో తిరుగుతున్న కామారెడ్డి జిల్లా సదాశివనగర్కి చెందిన భూపల్లి సంజీవులు అనే వ్యక్తిని వాళ్ళ కుటుంబం యొక్క సహకారంతో తిరిగి అతన్ని కంపెనీ వాళ్ళకి అప్పగించడం అయితే జరిగింది. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గత 2 రోజుల నుంచి కూడా అన్ని తెలుగు న్యూస్ ఛానల్స్లో ఒక తప్పుడు వార్త అనేది హల్చల్ చేస్తూ ఉంది. సౌదీ అరేబియాకి సంబంధించి ఇండియన్స్కి ఇక ఎంట్రీ లేదని, ఒకవేళ సౌదీ అరేబియా వెళ్ళాలి అనుకుంటే వీసా ప్రాసెసింగ్ కోసం దానికి సంబంధించిన పూర్తి సర్టిఫికెట్లతో ముంబైలో ఒక టెస్ట్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఆ టెస్ట్ పాస్ అయితేనే వీసా స్టాంపింగ్ అనేది అవుతుందని చాలా తప్పుడు వార్తలు అయితే ఈ 2-3 రోజుల నుంచి చాలానే మనకు వినిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇంకా మనం ఇక్కడ ఒక విషయం గమనిస్తే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఈరోజనే కాదు, గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇది జరుగుతూ ఉంది. బట్ దీని గురించి మనం అంతగా వర్రీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకసారి ఈ మీడియా వాళ్ళు చేసే తమాషా చూడండి. మొన్నటి వరకేమో ఏదో HMPV వైరస్ అంటూ చాలానే హడావిడి చేశారు. మరి అది కాస్త వర్కౌట్ కాలేదేమో, తిరిగి సౌదీ అరేబియా మీద ఫోకస్ చేస్తూ ఇలాంటి వార్తలు అయితే చెప్తా ఉన్నారు. మొత్తానికి దీంట్లో వాస్తవం అనేది చాలా తక్కువ. ఇక నెక్స్ట్ వచ్చేసి సౌదీ అరేబియా బురైదాలో కఫీల్ దగ్గర పనిచేస్తున్న షేక్ ఖాదర్ భాషా అనే వ్యక్తి ఏదో పని నిమిత్తం సైకిల్ పైన బయటకు వెళ్ళిన ఇతన్ని వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టి వెళ్ళిపోయింది. ఇతని వివరాల్లోకి వెళ్తే నూలువీడు గ్రామం, గలివీడు మండలం, కడపకి చెందిన వ్యక్తిగా గుర్తించడం అయితే జరిగింది. ఇతన్ని సౌదీ అరేబియా బురైదా సెంట్రల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి సరైన టైంకి స్పందించిన రవీందర్ గారు, సందీప్ రెడ్డి గారు, ఆనంద్ పోకూరి వీళ్ళు దగ్గరుండి ఈ కేసును అయితే చూసుకుంటా ఉన్నారు. వీళ్ళతో పాటు ఖాదర్ భాషా గారి కఫీల్ కూడా బాగానే సపోర్ట్ చేస్తూ అతనికి తోచిన సహాయం అయితే చేస్తూ ఉన్నాడు. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో వీలైనంత తొందరగా మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి మన SVT సౌదీ వార్తలు తెలుగులో. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై, మాస్సలాం.